సంక్రాంతికి టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతుంది. పండుగకు 6431 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల 9, 10, 12, 13న జనం సొంతూళ్లకు వెళ్లనున్నారు. 4 రోజులు రద్దీ ఎక్కువగా ఉండనుంది. రద్దీ మేరకు బస్సులు నడపాలని సర్కార్ నిర్ణయించింది. పండగ అయిపోయిన తర్వాత కూడా స్పెషల్ సర్వీసులు కొనసాగనున్నాయి. స్పెషల్ బస్సుల్లో టికెట్ ధర 1.5 వరకు సవరించుకునే వెసులుబాటు కల్పించారు. సంక్రాంతికి టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతుంది. పండుగకు 6431 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల 9, 10, 12, 13న జనం సొంతూళ్లకు వెళ్లనున్నారు. 4 రోజులు రద్దీ ఎక్కువగా ఉండనుంది. రద్దీ మేరకు బస్సులు నడపాలని సర్కార్ నిర్ణయించింది. పండగ అయిపోయిన తర్వాత కూడా స్పెషల్ సర్వీసులు కొనసాగనున్నాయి. స్పెషల్ బస్సుల్లో టికెట్ ధర 1.5 వరకు సవరించుకునే వెసులుబాటు కల్పించారు. సంక్రాంతికి టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతుంది. పండుగకు 6431 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల 9, 10, 12, 13న జనం సొంతూళ్లకు వెళ్లనున్నారు. 4 రోజులు రద్దీ ఎక్కువగా ఉండనుంది. రద్దీ మేరకు బస్సులు నడపాలని సర్కార్ నిర్ణయించింది. పండగ అయిపోయిన తర్వాత కూడా స్పెషల్ సర్వీసులు కొనసాగనున్నాయి. స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలు 1.5 వరకు సవరించుకునే వెసులుబాటు కల్పించారు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, సంక్రాంతి స్పెషల్ బస్సులపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంక్రాంతి పండుగకు సన్నద్ధమైపోయింది. సో ఈరోజే ఈ రెండు అటు తెలంగాణ నుంచి ఇటు అన్ని జిల్లాలకు వెళ్ళేవారు ఉంటారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తెలంగాణ నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు ఉంటారు. సో వారి కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. సుమారుగా 6431 బస్సులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇక ముఖ్యంగా ఈ నెల 9, 10, 12, 13లోనే ఎక్కువగా రష్ ఉంటుంది. సో ఎక్కువగా సొంతూలకు వెళ్తుంటారు కాబట్టి సో ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా బస్సు సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రద్దీ ఉండేటువంటి ప్రాంతాలు ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్, ఆరంగర్ చౌరస్తా, ఎల్బీనగర్ చౌరస్తా, ఉప్పల్ క్రాస్ రోడ్, ఇటు గచ్చిబౌలి, తర్వాత కేబీహెచ్పి, కుకట్పల్లి ఏరియా నుంచి ఎక్కువగా పబ్లిక్ సొంతూర్లకు ప్రయాణం అవుతుంటారు కాబట్టి ఆయా ఏరియాల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఇక ఆయా బస్ స్టాప్ల వద్ద కూడా త్రాగునీరుకు సంబంధించి కానీ చల్లపల్లి నీళ్ళకు సంబంధించి కానీ ఇట్లా ప్రత్యేకంగా అన్ని రకాలైనటువంటి ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ పండుగ అనంతరం ఇది ఏదైతే ఇప్పుడు 4 రోజులు ఎక్కువగా రద్దీ ఉంటుందో ఇది అనంతరం మళ్ళీ సొంతూల నుండి పట్టణానికి తిరుగు ప్రయాణం అవుతారు కాబట్టి ఆయా తేదీలకు సంబంధించి కూడా అటు 18, 19 ఇది సండే మండే అవుతుంది. సో 18, 19వ తేదీల్లో కూడా తిరుగు ప్రయాణం ఎక్కువగా అవుతుంటారు కాబట్టి సో అప్పుడు కూడా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు కాబట్టి సో ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇక ఈ ఛార్జెస్కి సంబంధించి 1.5గా కూడా నిర్ధారించారు. అంటే ప్రత్యేక బస్సులు నడిపేటువంటి వాటిపైనే వీటిని నిర్ణయిస్తారు, వాటిని ఛార్జ్ చేస్తారు. సో మామూలుగా రెగ్యులర్ నడిచే బస్సులు కాకుండా ప్రత్యేకంగా నడిపేటువంటి సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రత్యేకంగా నడిపేటువంటి బస్సులపైనే ఈ 1.5 అనే ఛార్జెస్ వర్తిస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రత్యేకంగా స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇప్పటికే చాలా ఏరియాలకు సంబంధించి కూడా అక్కడ అధికారులను కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. సో ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా ప్రజలను చేరవేయాలనే ఉద్దేశంతో ఈసారి సంక్రాంతి పండగకి పూర్తిగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక దాదాపు 6431 ప్రత్యేక బస్సుల్లో మాత్రం తమ గమ్యస్థానాలకి ప్రయాణికులైతే చేరుకున్నారు. ఇక మరోవైపు ఎక్కువగా ఈ ఏదైనా సమస్య ఉంటే మాత్రం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు అడ్వాన్స్గా అంటే బుకింగ్ చేసుకునే వారికి కూడా ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేశారు. సో వెబ్సైట్లో కూడా ఇప్పటికే బస్సు బుక్ చేసుకోవచ్చు. ఎక్కువగా హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా తరలివేరుతుంటారు కాబట్టి సో అక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు, కొన్ని బస్సులు ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ నుండి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణకి ఎక్కువగా వెళ్తుంటారు. సో అక్కడ కూడా వెళ్లేందుకు అటు ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ ఏర్పాటు చేశారు, ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్, ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. సో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా ఇందులో మెన్షన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మాత్రం ఇప్పటికే ఈ సంక్రాంతి నుండి నడిచేటువంటి పల్లె వెలుగు, తర్వాత ఎక్స్ప్రెస్ సంబంధించి కాబట్టి సిటీ ఆర్డినరీ, తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రం ఉచితంగా బస్సులకు ఏదైతే ఈ పథకం ఉందో సో ఆ పథకాన్ని కంటిన్యూ అవుతుందంటూ కూడా చెప్పారు. సో ఓవరాల్గా మాత్రం సంక్రాంతి పండుగకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తిగా సన్నద్ధం అయిపోయింది. ప్రత్యేకంగా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులపైన ఇవి 1.5 అనే ఛార్జెస్ వర్తిస్తుందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. కాబట్టి ఈ 4 రోజులు 9, 10, 12, 13వ తేదీలో మాత్రం ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఆయా ఏరియాల నుంచి సిటీ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఏరియాలకు మాత్రం ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు. శ్రవంతి.